వేదిక మీద ఉన్న పెద్దలకు మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ అస్తిత్వ వేదిక నేను ఏ వేదికల మీద ఇంతవరకు నేను ఎక్కడ పాల్గొనలేదు, మాట్లాడలేదు. అప్పుడప్పుడు ఏదో అడపదడప జర్నలిస్టులు అయితే కనుక క్లాసులు చెప్పడం. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు ఒక అడుగు ముందుకు వేయాల్సి వచ్చింది అనుకున్నప్పుడు 2014 ముందు తెలంగాణ ఉద్యమం, 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అధికారంలో ఉన్నవారు ఎటున్నారు, వాళ్ళ పాలసీ ఏమిటి? ఉదాహరణకు మిషన్ కాకతీయ చాలా అద్భుతమైన కార్యక్రమం, బాగున్నది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన లెక్కలు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది, చాలా మంచి అంశం. అది ఏది మంచో మంచి అని చెప్పడం, మంచి కానిదని ఇది మంచిది కాదు, తెలంగాణ భవిష్యత్తుకు ఇది డోకా, దాన్ని క్వశ్చన్ చేయడం, ఇది తెలంగాణ అస్తిత్వ వేదిక. మరొక ఉదాహరణ, ఎందుకు ఇంత తాపత్రయము? మేడారం జాతర, కొమరవెల్లి మల్లన్న జాతర, మహబూబ్నగర్లో కురుమూర్తి జాతర, ఇవి తెలంగాణ ప్రజల భక్తిభావానికి, తెలంగాణ ప్రజల సగటు జీవితానికి, తెలంగాణ ప్రజల ఉదార స్వభావానికి కేంద్రాలు ఇవి. ఇలాంటి కల్చరు మనం కాపాడుకోవాలి. అందులో మనం మూఢత్వం ఉంటుంది, మూఢనమ్మకాలు ఉంటాయి, అది కాదు. ప్రజల్లో మంచితనం ఉంటుంది, ప్రేమామయ గుణం ఉంటుంది, దాన్ని కాపాడుకోవాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, మనదైన ఒకానొక వారసత్వాన్ని కొనసాగించాలి. దీని ఆధారంగా తెలంగాణ అస్తిత్వ వేదిక ఏర్పడింది. స్వతంత్రం వచ్చిన తర్వాత అందరు కాంగ్రెస్ నాయకులు గాంధీని అడిగిరట, బెంగాల్లో ఉన్నాడు ఆయన, గాంధీ గారు మరి ఉత్సవాలు చేసుకుందాం మనమని. అప్పుడు ఆయన చెప్పిన మాట, బెంగాల్లో ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు, ముందు వాళ్ళకు తిండి ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి, ఆ తర్వాత ఉత్సవాలు అన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 60-70 ఏళ్ళు కొట్లాడి అలసిపోయి ఉన్నారు. 12.5 సంవత్సరాలు అయిన తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడవలసిందే, ఈ 12 ఏళ్ల ప్రయాణం ఎట్లా ఉన్నది, రాబోయే రోజుల్లో ప్రయాణం ఎట్లా ఉండాలి, తెలంగాణ గమనం ఎట్నుంచి ఎటువైపు వెళ్ళిపోతున్నదో ఇది ఆలోచించవలసి ఉన్నది. నిన్న వచ్చిన లెక్కల్లోనే కులాల వారిగా లెక్కలు తీసుకున్నప్పుడు ఎంత పేదరికంలో ఉన్నారు, దానికి కారణాలు ఏమిటి? ఈ అస్తిత్వ వేదిక మాట్లాడుతుంది. ఈ అస్తిత్వ వేదిక వాళ్ళకు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తుంది. ఈ సామాజిక వర్గాల జీవితాలు ఎందుకు ఇంత అధ్వానంగా ఉన్నాయి? ప్రభుత్వం ఈ లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వస్తున్నది, ఈ బడ్జెట్ ఎవరిపైన ఖర్చు అవుతున్నది? ఇది అస్తిత్వ వేదిక క్వశ్చన్ రూపంలో తీసుకొని వస్తుంది. ముందు తరాలకు అవగాహన కల్పిస్తుంది, వర్తమానాన్ని జాగృతం చేస్తుంది, అంతిమంగా తెలంగాణ భవిష్యత్తుకు భరోసానిచ్చేది తెలంగాణ అస్తిత్వ వేదిక. ఇక్కడున్న వారందరూ కూడా 3-4 దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమంతోనూ సామాజిక ఉద్యమాలతోనూ ప్రేరణ పొందినవారు, ప్రభావితమైన వారు, ప్రభావితం చేస్తున్నవారు. కాబట్టి ఒక ఉమ్మడి చైతన్యంగా, ఒక ఉమ్మడి ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్న ఒకానొక అంశం ఇది. రాజకీయాలకు అతీతంగా అన్నప్పుడు ఇవాళ కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, కమ్యూనిస్ట్ అని కాదు, ప్రజల కోసం ఉన్న కోణంలో రాజకీయం. వాళ్ళు బీజేపీ మంచి చేసింది అనుకోండి, తెలంగాణకు మంచి అని చెప్తాం. ఇందాక వారు అన్నారు కదా, ప్రకాష్ సార్ ఏమన్నారు, ఒక బీజేపీ ఎంపీ పార్లమెంటులో ఒక రాష్ట్ర విభజన కూడా కాదు, అది 2 రాష్ట్రాలు ఒకప్పుడు విడివిడిగా ఉండి కలిసినాయి, మళ్ళీ ఎవరి దోన వాళ్ళు వెళ్ళిపోయింది. అది దాన్ని ఆయన ఇంగ్లాండ్ బ్రిటిష్ వాళ్ళు కనుక పాకిస్తాన్ భారతదేశం విభజన చెప్పడం ఏం పోలికది? అంటే తెలంగాణ ప్రజల మరణాలను అవమానించినట్లు, తెలంగాణ ప్రజల ఉనికి అస్తిత్వాన్ని ఆకాంక్షను అవమానించినట్లు. అవగాహన లేకుంటే తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, అధ్యయనం చేయాలి, మాట్లాడాలి, కానీ అవమానించే విధంగా మాట్లాడకూడదు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కేంద్రంగా చేసుకునే తెలంగాణ అస్తిత్వ వేదిక తన ఆచరణ కార్యాచరణ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ అనేది ఇక్కడ తెలంగాణ ప్రాంతమే వీరశైవ ప్రాంతము, తెలంగాణ బౌద్ధం, జైనం, భక్తిపూర్వకమైన ప్రేమపూర్వకమైన ప్రజలు ఉంటారు. ఇది జాతీయవాద దృక్పథంతో పనిచేసే సంస్థ. థ్యాంక్ యూ. మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ అస్తిత్వ వేదిక 19వ తారీఖు నాడు ఆవిర్భావం చెందుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి వచ్చిన మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ ఒక విషయం, ఈరోజు మనం తెలంగాణ అస్తిత్వ వేదిక ఎందుకు ఏర్పాటు చేసుకుంటామని చాలా వివరంగా చెప్పారు. ఈ సందర్భంగా అంతర్జాతీయంగా కూడా ఏం జరుగుతుంది అని ఒక క్షణం ఆలోచిస్తే, నిన్ననే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ ఏం చెప్పాడు, మీరు అమెరికాలో ఉన్నారు, అమెరికా పౌరులు, మీరు ఏ దేశం నుంచి వచ్చినా అమెరికాలో స్థిరపడి అమెరికా పౌరులు అయిన తర్వాత అమెరికా వారిలాగే ఆలోచించాలి, అమెరికా అభివృద్ధి కొరకు మంచి కొరకు కృషి చేయాలి అన్నాడు. ఇప్పుడు మనం మిత్రులు పాపారావు గారు చెప్పింది, అందరు చెప్పింది కూడా, ఏ రాష్ట్రం నుంచి వచ్చి తెలంగాణలో ఉన్న తెలంగాణ వారిలాగా ఫీల్ అయ్యి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఉనికిని కాపాడుకోవడానికి
సహకరించాల్సిందిగా అందరినీ కోరుతూ ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను.